అట్లా చేయడానికి పోతే కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. డబ్బులు, టైము, లేకపోతే ఇతరత్రా కొన్ని సమస్యలు మనకున్నాయి. మళ్ళీ ఈ సమస్యల వల్ల కొంత నిర్లక్ష్యం ఉంటుంది. మళ్ళీ యథాస్థానంలో ఉంటుంది. అంటే ఒక అడుగు ముందుకు, ఒక అడుగు వెనుకకు అన్నట్టుగా మన ఉద్యమాలు కొనసాగుతున్నాయి. నేను 40 ఏళ్ల నుంచి ఇది చూస్తూ ఉన్నాను. ఇంత అంటే ఎందుకు చెప్తున్నాను అని అంటే, ప్రజలలో ఒక అమాయకత్వం ఉంది, అంధకారం ఉంది. నిజంగానే చేయాలని ఉన్నా కొన్ని సమస్యల వల్ల చేయలేకపోతున్నారు. ఇవన్నీ ఒడిదుడుకులు ఉన్నాయి. అయినా కానీ ఏం చేయాలి? అయినా కానీ ముందుకు రథాన్ని అయితే తీసుకుపోవాల్సిందే కదా. అట్లని చెప్పి ఇక ఇది మారదని సమాజాన్ని వదిలేస్తే మరి ఎట్లా? ఈ జాతిని ఎవరు బాగు చేయాలి? ఈ జాతిని ఎవరు తమ కాళ్ళ మీద నిలబెట్టాలి? కాబట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా చేయాలి. కాంశీరామ్ గారే జీవితకాలం అంతా వెచ్చించారు, పూలేనే జీవితకాలం అంతా వెచ్చించారు, అంబేద్కరే జీవితకాలం అంతా చేశారు. మీరు అంటారు ఇంతమంది వచ్చిపోయినా ఎప్పుడు వస్తుంది సార్, మాకు ఎట్లా చేయాలి సార్ అని అంటుంటారు.